ఇంకా ఆ స్త్రీ వెంటనే పరిగెడుతూ ఉన్నాడు. అలా పరిగెడుతూ ఒక్కసారి ఆగిపోయి, నేనేమిటి, ఈ స్త్రీ వెంట పరిగెత్తడం ఏమిటి అని తన మోహం తొలగించుకొని వెంటనే ఆగిపోయాడు. ఎప్పుడైతే ఈశ్వరుడు ఆగిపోయాడో, మోహిని అవతారంలో ఉన్న శ్రీమన్నారాయణుడు తన నిజ రూపాన్ని దాల్చి ఈశ్వరుడికి ఎదురయ్యాడు. ఇదిగో ఈశ్వర, ఈ వేషంతోనే వాళ్ళను మోహపరిచానయ్యా, నీకు కూడా తప్పలేదు చూసావా? అందుకనే అంటారు, బ్రహ్మపైన తప్పదు నిమ్మదయుడు. బ్రహ్మదేవుడికే తప్పదు, ఈశ్వరుడికే తప్పలేదు మోహము పొందడం. మనమైతే మానవ జన్మను ఎత్తి ఉన్నాం. మానవ జన్మ ఎత్తిన మనకు మోహం కలగడము, విష్ణుమాయ కలగడము ఎంత సులువో ఆలోచన చేయండి. విష్ణు మాయ కలిగి ఈశ్వరుడే అలా మోహిని వెంట పడ్డాడు అంటే విష్ణు మాయ ఎంత బలీయమై ఉన్నదో మనం ఆలోచించాలి. ఆ విష్ణు మాయకు లోనయ్యే మనం అందరం కూడా ఈ సంసారం అన్న చక్రంలో చిక్కి ఉన్నాం.